వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఆమె పాటలు పాడతానంటే నీవు సింగర్వా, అసలు ఆ గొంతు నీకు సరిపోతుందా అన్నారు. నీవు సింగింగ్ కి పనికిరావు పో అన్నారు. అయితే తాను సింగర్ అవ్వాలనుకున్నాను, అయి తీరతానని కంకణం కట్టుకుంది. ఎవరైతే తనని వద్దన్నారో వాళ్లే తన కోసం వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాదు, అనుకున్నది సాధించారు. ఒకానొక సమయంలో ఆమె పాట లేకపోతే సినిమా లేదు. నిర్మాత, దర్శకులు, సంగీత దర్శకులు ఆమె కోసం వెయిట్ చేశారు. అంతేకాదు పంచభాష ప్రవీణ, కలైమామని అవార్డులను కైవసం చేసుకుంది కూడా. ఆమె గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. 60-70లలో ఓ స్వర సంచలనం, మత్తు గమ్మత్తు పాటల ప్రభంజనం, కైపు పాటలతో అందరినీ తన వైపు తిప్పుకున్న శృంగార గాన సమ్మోహనం. జోరు పాటైనా, హుషారు పాటైనా, భక్తి పాటైనా, రక్తి పాటైనా, క్లబ్ సాంగ్ అయినా, పబ్ సాంగ్ అయినా పచ్చిగా నిక్కచ్చిగా పాడటంలో ఆమెకు ఆమె సాటి లేరు మరెవ్వరూ ఆమెకు. ఆమె పోటీ అనిపించుకున్న మేటి ఆవిడే ఎల్ఆర్ ఈశ్వరి. ఆవిడ పాట ఎవరూ పాడలేరు, ఆవిడకు ఆవిడే సాటి అనిపించుకుంటూ ఎన్నో పాటలకు ప్రాణం పోసింది. ఆమె పాట పాడితే హిట్టే అన్న పేరు తెచ్చుకుంది. ఆమె పాట లేకుండా సినిమా లేదు అనిపించుకుంది. అంతటి పేరు తెచ్చుకున్న సింగర్ లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఈ పేరు చెబితే ఎవ్వరికి తెలియదు. ఎల్ఆర్ ఈశ్వరి అంటేనే అందరికీ తెలుసు. ఆమెకు మరో పేరు కూడా పెట్టారు, అదే లవ్ రొమాన్స్ ఈశ్వరి అంటూ ముద్దుగా పిలుస్తారు. దీనికి కారణం లేకపోలేదు. ఆమె ఎన్ని పాటలు పాడినా రాని క్రేజ్ ఆ పాటలకు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా తీసుకో కోకోకోలా, ఏస్కో రమ్ము సోడా, లేలేలే నా రాజా లాంటి పాటలు ఆమె గొంతులో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పటి నుంచి కూడా ఆమెకు అలాంటి పాటలకు పెట్టింది పేరు అన్నట్టయిపోయింది. అంతేకాదు క్లబ్ డాన్సర్లుగా పేరు తెచ్చుకున్న జ్యోతిలక్ష్మి, జయమాలని, సిల్క్ స్మితలకు ఇండస్ట్రీలో అంతటి పేరు తెచ్చిందంటే కారణం ఆవిడ పాట వల్లే అంటారు. వీళ్లు ఎన్ని రకాలుగా హొయలు పోయినా కూడా పాట లేకపోతే వేస్ట్ అనేవారు. వీళ్ల డాన్సులు రిలీజ్ కాకముందే ప్రజల్లో ఆ గొంతు వినిపించేది. అంతేకాదు ఆనాడు పాటల క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. సాహిత్యకారుడు ఏ ఆలోచనతో తన కళానికి పని పెట్టేవాడో కానీ ఆ సాహిత్యం ఆమె గొంతులోంచి వచ్చిందంటే ఈ పాటకి ప్రాణం వచ్చినట్లే. చివరికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తను రాసిన పాటల్ని ఎల్ఆర్ ఈశ్వరి మాత్రమే పాడాలని హుకుం జారీ చేసిందంటే ఎంత గొప్ప గాయనీమణియో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 14 భాషల్లో వేల పాటలు పాడిన ఆవిడ ఇప్పటికీ గొంతు విప్పిందంటే సంచలనమే. రీసెంట్ గా అమ్మోరు తల్లి సినిమాలో ఆమె పాడిన పాట విన్నవారు ఎప్పటికీ ఎల్ఆర్ ఈశ్వరికి ఎదురు లేదు అన్నారు.